ఇలాన్ మస్క్ అని చెప్పి క్రిప్టో అని ఏదో ట్విట్టర్ పోస్ట్ ఉండే. నేను డ్రైవ్ చేస్తున్నా మనీష్ గారు పక్కన ఉండే. మంచిగా మ్యూజిక్ ఇనుకుంటా మయామి రోడ్లు చూసుకుంటా వైవ్ అవుతుండే. వాట్సాప్ లో ఒక 2-3 మెసేజ్లు వచ్చినాయి. బాబాయ్ ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయినట్టుంది, ఒకసారి చెక్ చేయని. నాకు అర్థం కాలే. దాన్ని మన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే ఇలాన్ మస్క్ అని చెప్పి క్రిప్టో అని ఏదో ట్విట్టర్ పోస్ట్ ఉండే. ఎవడో మన అకౌంట్ హ్యాక్ చేసి ఇది స్టోరీ ఇంకొక పోస్ట్ పెట్టిండు. అండ్ దాంతో ఆగకుండా ఇప్పటి వరకు నా ఇన్స్టాగ్రామ్ లో ఎంత మందితోని కన్వర్సేషన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఆ ఫోటో డిఎం చేసిండు. 8-9 ఏళ్ల నుంచి యూట్యూబ్ చేస్తున్నా, సోషల్ మీడియాలో వీడియోస్ చేస్తున్నా, బట్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అకౌంట్ హ్యాక్ కాలేదురా. ఏందో అవుట్ ఆఫ్ నోవేర్ ఈ రోజే మొత్తం అసలు షాక్ లో ఉన్నా. ఒక దిక్కు పానిక్ అవుతుంది, ఒక దిక్కు డ్రైవింగ్ చేస్తున్నా. ఎటు పోవాలనో అర్థమైతలేదు, ఎటు పోతున్నానో అర్థమైతలేదు. సో తర్వాత మన యూట్యూబ్ మేనేజర్ గాడు ఉన్నాడు కదా, మన దీపేష్ గాడు, మనోడు ఇండియాలో హైదరాబాద్ లో ఉన్నాడు. అప్పటికే ఇండియాలో టైం అరౌండ్ రాత్రి 2 అవుతుంది. నార్మల్ గా ఫోన్ లో నెట్ ఆఫ్ చేసుకొని పండుకుంటాడు. ఈ రోజు ఎట్లనో మన ఫోన్ యాక్టివ్ ఉండే. ఫోన్ చేసి పరిస్థితి ఇట్లుంది బాయ్, ఏమో నడుస్తుంది పంచాయతీ అని చెప్తే మనోడు గుమ్మైండు. అండ్ ఇక్కడ మనీష్ గాడు నా ఫోన్ లో పాస్వర్డ్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తుండే, అయితే లేదు. ఆ పాస్వర్డ్ చేంజ్ చేయడానికంటే ముందు ఫస్ట్ ఆ పోస్ట్ ఇంకా స్టోరీ 2 డిలీట్ చేద్దామని చెప్పి అది డిలీట్ చేసినా మొత్తానికి డిలీట్ అయితే అయినాయి. బట్ ఆ డిఎంలలో వేల మందికి మెసేజ్లు పోయినాయి. అవి ఏం చేయాలో నాకు అర్థమైతలేదు. ఇక మన దీపేష్ గారి ల్యాప్టాప్ లో నా ఇన్స్టాగ్రామ్ లాగిన్ అయిపోయి ఉండే. లక్కీలీ మనకి అక్కడ నుంచి రీసెట్ చేయడానికి ఫైనల్లీ ఆప్షన్ దొరికింది అని చేసిండు. పాస్వర్డ్ చేంజ్ చేసి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ యాక్టివేట్ చేసినుండే. బట్ ఆల్రెడీ అకౌంట్ కి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసే ఉంది, కానీ ఆథెంటికేటర్ యాప్ లింక్ చేయలేదు. వేరే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ మెథడ్స్ ఉండే. అయినా కానీ అకౌంట్ ఎట్లా హ్యాక్ అయిందో నాకు అర్థమైతలేదు. డూడ్ ఎంత పానిక్ ఉండే తెలుసా, అసలు ఏం అర్థమైతలేదు. ఏమైతుంది, ఎందుకైతుంది, ఎంత గుమ్ ఉండే. పిచ్చిలేసింది, కోపం వచ్చింది.